హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను సెక్సాలజిస్ట్, హోమియోపతిలో సెక్స్ స్పెషలిస్ట్ అండి. సో, ఈరోజు ఒక చాలా కామన్ ప్రాబ్లమ్ గురించి మాట్లాడబోతున్నాను. అది ఏంటంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే కొందరు ఉంటారు, మంచిగా ఉంటారు, బావుంటారు. ఆ! కానీ అమ్మాయి దగ్గరెళ్ళినప్పుడు లేదా గర్ల్ ఫ్రెండ్ దగ్గరెళ్ళినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఏమైపోతదంటే శీఘ్రస్ఖలనం అయిపోతది. ఈవెన్ ఎరెక్షన్ గూడా రాదు. సో, అలాంటి కండిషన్‌ని మనం పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. సో, ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఎందుకు వస్తది? ఆహ్, ఎ ఎలాంటి జనాల్లో వస్తది? ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ తగ్గాలంటే మనం న్యాచురల్‌గా ఏం చేయొచ్చు? దీనికి కొన్ని న్యాచురల్ టిప్స్ చెప్తాను. కొన్ని ఎక్సర్‌సైజ్ చెప్తాను. దాంతో పాటు ఒక మంచి హోమియోపతి రెమెడీస్ కూడా చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ గురించి చెప్పాలంటే నేను ఒక ఆహ్, రీసెంట్‌గా వచ్చిన ఒక కేస్ గురించి చెప్తాను. ఏందంటే నా దగ్గర ఒక 3 మంత్స్ బ్యాకు ఒక పేషెంట్ వచ్చాడు. ఆయన జస్ట్ 28 ఇయర్స్. 28 ఇయర్స్ అబ్బాయి అంతే. ఆయనకి మ్యారేజ్ గూడా అయింది. మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయింది. 6 ఇయర్స్ అయింది. ఆయన నా దగ్గర వచ్చిండు. వచ్చేసి, "సార్ నేను కలవలేకపోతున్నాను సార్" అన్నాడు. ఓకే. కానీ ప్రాబ్లమ్ ఏందంటే నేను వైఫ్ దగ్గర బాగా కలుస్తున్నాను సార్. ప్రతిసారి అంటే 6 ఇయర్స్ మ్యారేజ్ అయింది. నాకు ఇద్దరు పిల్లలున్నారు. నేను వైఫ్ దగ్గర మంచిగా చేయగలుగుతున్నాను. నేను 15, 20 మినిట్స్ కూడా చేయగలుగుతున్నాను. కానీ బయట నాకు గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఎళ్ళినప్పుడు ఏమైపోతుందంటే ఇమ్మీడియేట్‌గా నేను చేయలేకపోతున్నాను. ఇమ్మీడియేట్‌గా ఒక 30 సెకండ్, 1 సెకండ్‌లోనే నాకు ఇదైపోతుంది సార్. అసలు ఔట్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం అవుతలేదు. ఆ! అసలు మొత్తం నా మీద నాకు మొత్తం ఇదైపోయింది. సో, ఈ యాంగ్జైటీ స్ట్రెస్ తీసుకొని ఈ మధ్యలో వైఫ్ దగ్గర వెళ్ళినా కూడా అలాగే ప్రాబ్లమ్ అవుతుంది సార్ అని ఆయన వచ్చాడు. సో, ఈయనకి ఎందుకు అంటే వైఫ్ దగ్గర మంచిగా ఉన్నాడు. సేమ్ పర్సన్ వైఫ్ దగ్గర బాగా చేయగలుగుతున్నాడు. ఒక 15, 20 నిమిషాల వరకు చేస్తున్నాడు. కానీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఎళ్ళినప్పుడు జస్ట్ 30 సెకండ్‌లో, 50 సెకండ్‌లో, 60 సెకండ్‌లోనే ఔట్ అయిపోతుండు. సో, కొన్ని రోజుల తర్వాత అక్కడ అదయినంక ఇప్పుడు వైఫ్ దగ్గర కూడా ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ మెయిన్ రీజను ఆయన మైండ్‌లో ఉండే ప్రాబ్లమ్. అంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఎళ్తున్నాడు. ఎళ్ళడం వల్ల ఏందంటే ఒక భయంతో ఎళ్తున్నాడు. అంటే ఆ భయం ఏందంటే వైఫ్‌కి ఏమైనా తెలుస్తదా అనే భయము. అదొకటి. ఇంకోటి నేను గర్ల్ ఫ్రెండ్‌తో కూడా కలుస్తున్నాను. ఆ! కలిస్తే ఏమైనా సెక్షువల్ అంటే సుఖవ్యాధులు ఇది సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ ఏమైనా వస్తే ఆ మైండ్‌లో ఆ టెన్షన్ నడుస్తుంది. ఆ! దాంతో పాటు ఒక 5, 6 సంవత్సరాల తర్వాత గర్ల్ ఫ్రెండ్ కలిసింది. ఆ ఎక్సైట్‌మెంట్, ఆతురత ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఏందంటే ఆయనకి ఈ ప్రాబ్లమ్ వచ్చింది. సో, అక్కడ ప్రాబ్లమ్ ఆయనకి ఏం లేదు. అక్కడ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ లేదు. కానీ ఆ ప్రాబ్లమ్ అంతా మైండు. ఎందుకంటే నేను నా ప్రతి పేషెంట్‌కి చెప్తాను. సెక్స్ అనేది కంప్లీట్‌లీ సైకలాజికల్. అంటే లైంగిక క్రియ, రతిక్రియ అనేది కంప్లీట్‌లీ సైకలాజికల్. మీరు మెంటలీ ఎంత మంచిగా ఉంటారో, సైకాలజికల్లీ ఎంత మంచిగా ఉంటారో, అంత మీ సెక్స్ లైఫ్ బావుంటది. అంత మీ సెక్షువల్ పర్ఫార్మెన్స్ బావుంటది. మీరు చాలామంది ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉండొచ్చు. చాలామంది ఎందుకంటే నా దగ్గర అలాంటి చాలా పేషెంట్స్ వస్తారు. మ్యారేజ్ అయిన కొత్తలో కొత్తగా మ్యారేజ్ అయిన పేషెంట్స్ 15 రోజులు, 20 రోజులు అయినంక వస్తారు. "సార్ నాకు మ్యారేజ్ అయ్యి వారం అయింది, 10 రోజులయింది సార్. 4, 5 సారి కలిసాను. కానీ నాకు ఎరెక్షన్ బావుండట్లేదు. తొందరగా లీక్ అయిపోతుంది సార్. చాలా తొందరగా ఔట్ అయిపోతుంది సార్" అని అలా చాలా పేషెంట్స్ వచ్చి కలుస్తారు. ఎందుకు అంటే సో, మ్యారేజ్ అయిన కొత్తలో ఏమవుతదంటే హస్బెండ్, వైఫ్ మధ్యల ఇంకా అంత బాండ్ అనేది ఆగి ఉండదు. ఆ! దాంతో పాటు కొంచెం ఆతురత ఉంటది, ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఇవన్నీ ఉంటాయి. దాంతో పాటు ఒక భయం గూడా ఉంటది. ఎలా చేస్తాను? ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ ఆయన ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ఎప్పుడు సెక్స్‌లో ఇన్వాల్వ్ కాలేదు. ఇన్వాల్వ్ అయినా గూడా ఎప్పుడో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇంకా అలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు. సో, ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఇన్వాల్వ్ అవుతున్నా. ఎలా ఇన్వాల్వ్ అవుతాను? ఆ! సెక్స్ ఇన్వాల్వ్ అవుతాను. ప్లస్ నేను సాటిస్ఫై చేయగలుగుతానా? లేదా? ఇవన్నీ వల్ల గూడా ఏమవుతదంటే వాళ్ళ మైండ్‌లో ఒక పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది డెవలప్ అయిపోతది. ఆ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ డెవలప్ అయ్యి వాళ్ళేం చేస్తున్నారంటే మైండ్‌లో అంతా సీ
రతిక్రియ అనేది న్యాచురల్ యాక్ట్. మీరెళ్ళాలి ఎంజాయ్ చేయాలి. 5 నిమిషాలు చేశారా, 10 నిమిషాలు చేశారా, 20 నిమిషాలు చేశారా, 30 నిమిషాలు చేశారా అది ఇంపార్టెంట్ కాదు. 5 నిమిషాలు చేసినా గూడా మీరు సాటిస్ఫై అయ్యారా, మీ వైఫ్ సాటిస్ఫై అయ్యారా, ఇద్దరు సాటిస్ఫై అయ్యారా, ఒక ఆర్గాజమ్‌కి రీచ్ అయ్యారా అది ఇంపార్టెంట్. అది రీచ్ అయ్యి ఇద్దరు హ్యాపీగా సాటిస్ఫాక్షన్ దొరికిందనుకోండి, దానివల్ల ఏం ప్రాబ్లమ్ ఉండదు. కానీ మీరు 15, 20 నిమిషాలు చేసి గూడా మీరు సాటిస్ఫై కాలేదు, మీ వైఫ్ కూడా సాటిస్ఫై కాలేదంటే దానివల్ల ఎలాంటి ఇది లేదు. సో, ఈ ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల ఏమవుతదంటే వాళ్ళ మైండ్‌లో రకరకాల ఈ ఆతురతో, ఎక్సైట్‌మెంటు, టెన్షను ఇవన్నీ వల్ల ఏందంటే వాళ్ళు కలవడానికి పోతారు. అప్పుడేమవుతది ఇమ్మీడియేట్‌గా ఔట్ అయిపోతది. ఇలాంటి కొన్ని కేసెస్‌లో గూడా ఏందంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటారు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి 15 డేస్ ఆ ఓవులేషన్ టైంలోనే కలవాలంటారు. ఫస్ట్ అంతా బానే ఉంటది. కానీ ఆ టైంలో కలిసే టైంలోనే పర్ఫార్మెన్స్ బావుండదు. ఎందుకంటే యాంగ్జైటీ, స్ట్రెస్ వల్ల. ఇంకా కొన్ని కేసెస్‌లో నేను చూసాను. బాగా ఫోన్‌కి అడిక్షన్ అయి ఉంటారు గదా! ఆ ఫోన్ అడిక్షన్ అయిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఫోన్‌లో అరగంట, గంట, 2 గంటలు చేసుకుంటూ ఉంటారు. ఆ చేసుకోవడం వల్ల ఈయన మైండ్‌లో అంతా ఎలా ఉంటదంటే నేను గూడా హాఫ్ అన్ అవర్ చేయాలి, 1 అవర్ చేయాలని ఉంటది. కానీ ఆయన ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు చేయడం వల్ల ఆయన సాటిస్ఫాక్షన్ దొరికింది. ఆళ్ళ వైఫ్ కూడా సాటిస్ఫాక్షన్ దొరికింది. కానీ ఆయన మైండ్‌లో ఒక డౌట్ క్రియేట్ అవుతది. భయం క్రియేట్ అవుతది. అరే! నాకు ప్రీమేచర్ ఎజాక్యులేషన్ అయిందా? నేను తొందరగా ఔట్ అయిపోయినానా? అనే ఫీలింగ్‌లో వచ్చేస్తాడు. కానీ అది కరెక్ట్ కాదు. ఆ ఫోన్‌లో చేసేదే వేరే, న్యాచురల్‌గా చేసేదే వేరే. సో, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది మెయిన్ ఏందంటే మీ యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ వల్ల డెవలప్ అవుతాయండి. సో, దీని నుంచి బయటకు రావాలి అంటే ఏం చేయాలంటే ఫస్టు కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఎంతసేపు చేస్తారో కాదు. మైక్ ఈ ఇన్వాల్వ్ అంటే ఆ రతిక్రియలో పాల్గొనే టైంలో మైండ్‌లో ఎలాంటి టెన్షను, స్ట్రెస్ పెట్టుకోకుండా కాన్ఫిడెంట్‌గా వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి రండి. ఈసారి 2 నిమిషాల్లో ఔట్ అయిపోతారు. నెక్స్ట్ టైమ్ 3 నిమిషాలు చేయగలుగుతారు. నెక్స్ట్ టైమ్ 5 మినిట్స్ చేయగలుగుతారు. సో, ఇలా మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతా వస్తది. ఈవెన్ కొత్తగా పెళ్లి అయిన వాళ్ళలో కూడా మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతా వస్తది. సో, ఫస్ట్ కాన్ఫిడెంట్‌గా ఉండండి. మైండ్‌లో ఎలాంటి స్ట్రెస్ పెట్టుకోవద్దు. ఆ టైంలో కంప్లీట్‌లీ సెక్షువల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి తప్ప వేరే దేని గురించి, వర్క్ గురించి, డబ్బుల గురించి ఏమనుకుంటారు ఇవన్నీ గురించి ఆలోచించొద్దు. కంప్లీట్‌లీ దాంట్లోనే ఇన్వాల్వ్ అవ్వాలి. మూడోది మంచిగా రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ చేయండి. డైలీ ఒక అరగంట ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఏమవుతదంటే మన బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. మన పురుషాంగంకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. దీనివల్ల సెక్స్ హార్మోన్ ప్రొడక్షన్ మంచిగా అవుతది. ప్లస్ మన పురుషాంగంలో ఉండే నరాలు గట్టిగా అవుతాయి. అక్కడ ఉండే ఆర్టరీస్ గట్టి పడితే అక్కడ ఉండే టిష్యూస్ మంచిగా అవుతాయి. సో, అండ్ ఇలా ఇలా చేస్తూ కొన్ని న్యాచురల్ ఫుడ్ లైక్ డ్రై ఫ్రూట్స్ తినడము, బాదాం, కాజు లాంటివి తినడము, అవకాడో, వాల్‌నట్స్ తినడము, పంకిన్ సీడ్స్ తినడము, ఇవన్నీ తినడం వల్ల ఇవన్నీ ఒక పౌడర్‌లాగా చేసుకొని, ఒక మిల్క్ షేక్ లాగా చేసుకొని డైలీ తాగండి. దీనివల్ల న్యాచురల్‌గా మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతది. సో, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది కంప్లీట్‌లీ సైకాలజికల్ అండి. సో, దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. అయినా కూడా మీకు అవుతుంది, ఈ ప్రాబ్లమ్ అనిపిస్తుందంటే నా దగ్గర రండి. మంచిగా లేదా దగ్గరలో ఉండే డాక్టర్‌ని కలవండి. కలిసేసి కౌన్సెలింగ్ తీసుకోండి. కౌన్సెలింగ్ తీసుకొని మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. దీని గురించి బాధపడుతూ ఈ చిన్న ప్రాబ్లమ్‌ని పెద్దగా చేసుకోకండండి. సో, ఇలాంటి రిలేటెడ్ ఏమైనా టాపిక్స్ మీకేమైనా అవసరం ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే, చాట్ చేయాలనుకుంటే కింద ఉండే నంబర్‌కి మనకు కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.